హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సిపెన్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్లో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను సిపెన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో మీరు ఈ కేవైసీ అనే దాన్ని సబ్మిట్ చేయాలి అంటే మినిమం మీరు కంటిన్యూస్గా 15 రోజులు, ఏ రోజు మిస్ చేయకుండా 15 రోజులు అయితే మైనింగ్ అనేది చేసి ఉండాలి. 15 రోజులు సీరియల్గా మైనింగ్ చేసి ఉండుంటే అప్పుడే మీకు కేవైసీ ఛాన్స్ వస్తుందండి. సో ఇక్కడ స్ట్రీక్స్ అనే దగ్గర 15 అంతకంటే ఎక్కువ ఉంటేనే మీరు కేవైసీ అప్లై చేయవచ్చు. సో ఇలా అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కేవైసీ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. సో ఈ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సిపెన్ అనేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డిస్ట్రిబ్యూషన్ ద్వారా పొందాలి అంటే ఖచ్చితంగా కేవైసీ అనేది చేసుకోవాలనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే మీరు మంచిగా క్లారిటీగా ఉండేటటువంటి ఏరియాలో నిల్చొని మంచి క్లియర్ కెమెరా యూజ్ చేసేసి మొబైల్కి ఉన్నటువంటి కెమెరా లెన్స్ను క్లీన్ చేసుకొని దాని తర్వాత కేవైసీ అప్లై చేసుకోండి. దాంతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుండాలి అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీంట్లో కేవైసీ అనేది చేసుకోవడానికి ఏ ఐడి అయితే యూజ్ చేస్తున్నారో అది కేవలం ఈ అకౌంట్కే చెందినట్టు ఉండాలి. సో ఇంకొక అకౌంట్లో కూడా మళ్ళీ ఇదే ఐడి కార్డ్ అనేది యూజ్ చేయకూడదు అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైల్ యూజింగ్ ది యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇవ్వాలి అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకు కెమెరా అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారు అని అంటే స్మైల్ అనేది ఇవ్వమనేసి చెప్పారనమాట. స్మైల్ అనేది ఇచ్చిన తర్వాత మీరు కింద క్యాప్చర్ అంటే ఫోటో తీయండి అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది, క్యాప్చర్ అనేసి. సో ఈ క్యాప్చర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ కంప్లీటెడ్ అనేసి పడిందనమాట. సో తర్వాత కింద ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మెయిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా చూడండి, ఇక్కడ ఐడి కార్డ్ అనేది ఏమి ఇవ్వనవసరం లేదు, ఓన్లీ మీరు ఫోటో అనేది దిగితే సరిపోద్ది. జస్ట్ ఒకే ఒక్క సింగిల్ ఫోటోతోటి మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్ కేవైసీ కంప్లీట్ చేసుకునే విధానం. కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 15 రోజులు కంటిన్యూస్గా మైనింగ్ అనేది చేసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా కంటిన్యూస్గా మైనింగ్ అనేది చేయకుండా ఉంటే 15 రోజులు ఈ స్ట్రీక్స్ అనే దగ్గర 15 అనే నంబర్ వచ్చేవారు కూడా ఖచ్చితంగా చేయండి. 15 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కేవైసీ అనేదాన్ని చేసుకోగలరు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అన్నీ తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.